వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 6న జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వివిధ ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులకు శనివారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్కు వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ బూత్ వద్ద లైన్లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా పోస్టల్ బ్యాలెట్ల వద్దకు ఉద్యోగులు క్యూ కట్టారు. శనివారం పీఓలు, ఏపీఓలకు, ఆది సోమవారం ఓపీఓలకు, 7వ తేదీన పోలీసులకు కేటాయించారు. వారికి కేటాయించిన రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం. ప్రత్యేక ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. వాటిపై కూడా అవగాహన కల్పించే ప్రక్రియ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎన్నికల విధులకు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను ఆయా ఆర్ఓ కేంద్రాల్లో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఏపీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.